నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, Redmi Note 5 అలాగే Redmi Note 5 Pro అనేవి ఈ రోజునే లాంచ్ అయిన విషయం చాలా మందికి తెలిసిందే అనమాట. వీటి సేల్ అయితే మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వీటి సేల్ 22nd February 12 noon నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి మనకి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో కూడా చూపిస్తున్నారనమాట. వీటి సేల్ అనేది ఫస్ట్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోనే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. దీన్ని అందరికంటే ముందుగా కొనాలి అనుకున్న వాళ్ళు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి Redmi Note 5 క్లిక్ చేసి అక్కడ మనం నోటిఫికేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. మన మెయిల్ ఐడి అనేది ఇచ్చేసి పక్కన నోటిఫై మీ అనే బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే కనుక దీని సేల్ స్టార్ట్ అయిన వెంటనే కూడా మన ఈమెయిల్ ఐడికి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం Redmi Note 5కి అలాగే Redmi Note 5 Proకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. Redmi Note 5 వచ్చేసరికి మనకి 2 ప్రైజెస్లో అవైలబుల్గా ఉంది. 9,999 అలాగే 11,999 రెండు ప్రైజెస్లో మనకి అవైలబుల్గా ఉందన్నమాట. 9,999కి మనకి 3GB ర్యామ్ అలాగే 32GB స్టోరేజ్ అనేది వస్తుంది, ఇంటర్నల్ స్టోరేజ్. 11,999కి మనకి 4GB ర్యామ్ అలాగే 64GB ర్యామ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ అలాగే Redmi Note 5 Pro వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ దీని ఫీచర్స్ దాని ఫీచర్స్ సేమ్గానే ఉన్నాయి, కాకపోతే కెమెరా ఒకటే మనకి డిఫరెన్స్ అనేది ఉంది. వీటి కాస్ట్లు వచ్చేసరికి మనకి Redmi Note 5 Pro అనేది 13,999 అనేది చూపిస్తుంది. అలాగే Redmi Note ఇక్కడ నేనైతే 4GB ర్యామ్ 64GB రామ్ ఉన్న Redmi Note 5 మొబైల్తో కంపేర్ చేస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేప్పటికి 11,999 అనమాట. ఓకే, దీని ర్యామ్ దాని ర్యామ్ సేమ్, అలాగే ఎక్స్పాండబుల్ అప్ టు 128GB వరకు. నెక్స్ట్ స్క్రీన్ సైజ్ కూడా మనకి 5.99 inches వస్తుంది. నెక్స్ట్ మనకి కెమెరా వచ్చేసరికి మనకి Note Proలో 2 కెమెరాస్ వస్తున్నాయి అనమాట. 2 బ్యాక్ కెమెరాస్, అది 12MP అండ్ 5MP రేర్ కెమెరాస్ వస్తున్నాయి. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మనకి 20 మెగాపిక్సెల్ వరకు వస్తుందన్నమాట. మనకి Redmi Note 5లో అయితే మనకి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వస్తున్నాయి. బ్యాక్ కెమెరా వచ్చేప్పటికి 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేప్పటికి 5 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే వస్తున్నాయి. ఇంకా మిగతా ఫీచర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే ఉన్నాయన్నమాట. మిగిలిన ఫీచర్స్ చూస్తే కనుక రెండు కూడా డ్యూయల్ సిమ్ మొబైల్సే, అలాగే రెండు కూడా నానో సిమ్, రెండు కూడా 4G వోల్టే అలాగే 4G 3G సపోర్టెడ్ నెట్వర్క్ టైప్స్ సపోర్ట్ చేస్తాయి. 4000 mAh బ్యాటరీస్. సెన్సార్స్ కూడా రెండింటికి కూడా అన్ని సెన్సార్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేపాటికి Android 7.1.2 లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ర్యామ్ అలాగే గ్రాఫిక్స్ మొత్తం అన్నీ కూడా సేమ్ అనమాట. Redmi Note 5 Proలో వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా అనేది ఎక్కువగా ఉంది, అంటే 20 మెగాపిక్సెల్ ఉంది. అలాగే బ్యాక్ కెమెరా అనేది కూడా మనకి డ్యూయల్ కెమెరాస్ అనేది ఇచ్చారనమాట. అంటే ఎవరికైనా ఎక్కువ సెల్ఫీస్ అనేది ఇష్టం ఉండి సెల్ఫీస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, అలాగే కెమెరా ఫీచర్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి Redmi Note 5 Pro అనేది యూస్ఫుల్గా ఉంటుంది. లేదు అనుకున్న వాళ్ళకి Redmi Note 5లోనే మనకి 64GB ర్యామ్ ఉన్నది మొబైల్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.